వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెనాలి ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో సేవా భారతి ఆధ్వర్యంలో మహిళల బ్యూటీ శిక్షణ కార్యక్రమాన్ని బుధవారం నుండి ప్రారంభించారు. అలంకరణ అనేది భారతీయ స్త్రీలకు రామాయణ కాలం నుంచి ఉందని, దాన్ని మహారాణులు ఒక ప్రత్యేక కోర్సుగా నేర్చుకునేవారని, అలాగే మహాభారత కాలంలో కూడా సైరంధ్రి వ్యవస్థ పరిశ్రమ స్థాయిలో విస్తరించిందని, సాక్షాత్తు ద్రౌపది దేవి సైతం అజ్ఞాత కాల సమయంలో విరాట్ రాజు కొలువులో రాణి సుదేష్నకు వ్యక్తిగత సైరేంద్రిగా వ్యవహరించారని కోర్సు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి అంబటి మారుతీరామ్, నగర కార్యదర్శి త్రిపురమల్లు హనుమత్ ప్రసాద్, సేవాభారతి నగర కార్యదర్శి వడాల శెట్టి లక్ష్మీనారాయణ, బ్యూటీ కోర్స్ నిర్వాహకురాలు విజయదుర్గ పాల్గొన్నారు. సేవాభారతి దేశవ్యాప్తంగా మహిళలకి అణచివేసిన వర్గాలకి చేయూతనివ్వాలన్న ఉద్దేశంతో అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలని నిర్వర్తిస్తోంది. సుమారుగా 1,50,000 సేవా కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ప్రస్తుతం సేవాభారతి చేపట్టింది. ముఖ్యంగా ట్రైబల్స్, పేదలకి వాళ్ళ జీవన ప్రమాణాలని మెరుగుపరిచే విధంగా కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు. ఆరోగ్య పరిరక్షణ, మెడికల్ అసిస్టెన్స్, స్కిల్ డెవలప్మెంట్, డిసిప్లిన్, దేశభక్తి ఇవన్నీ నిర్మాణం చేయడం కోసం సేవ ద్వారా దేశ సేవ, మానవ సేవ అనేది సేవాభారతి లక్ష్యం. ఈ లక్ష్యాన్ని నిర్వర్తిస్తూ తెనాలిలో సేవాభారతి వారు ఇప్పుడు మహిళలకి కుట్టు శిక్షణా కేంద్రం అనేది ప్రారంభించారు. సుమారు 25 మంది మహిళలు శిక్షణ తీసుకుంటున్నారు. దీంతోపాటు మహిళలకి ఆర్థిక స్వావలంబన కోసం, చేయూత కోసం బ్యూటీ శిక్షణా కేంద్రాన్ని కూడా బ్యూటీ పార్లర్ నిర్వర్తించడానికి కానీ, లేకపోతే తత్సంబంధమైన కార్యక్రమాలని వాళ్ళు చేపట్టడం కోసం బ్యూటీ శిక్షణా కేంద్రం వాళ్ళ నుంచి మొదలు పెడుతున్నారు. దీంతోపాటు రేపు రథసప్తమి సందర్భంగా 16వ తారీఖు మన కన్యకాపరమేశ్వర గుడిలో ఉదయం 7:30 to 9:30 స్కూల్ పిల్లలకి సూర్య నమస్కారాల పోటీలు నిర్వర్తిస్తాం జరుగుతుంది. చిన్నరావూరు తోట 14వ వార్డులో మదర్ తెరీసా ప్రైమరీ హై స్కూల్లో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. హ్యాపీ హాస్పిటల్ సహకారంతో 1వ తరగతి నుండి 5వ తరగతి విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. సమాజ అభివృద్ధికి హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తన వంతు బాధ్యతగా ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని కోస్తాంధ్ర అధ్యక్షులు పల్నాటి నాగరాజు తెలిపారు. కార్యక్రమానికి సహకరించిన హ్యాపీ హాస్పిటల్స్ కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఆర్ఏ మర్యాదాస్, హాస్పిటల్ సిబ్బంది మంజునాథ్, రాజు, శేఖర్, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వ పాఠశాలలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడానికి కారణం ఏంటంటే ప్రజలు చాలా ఆర్థిక భారంతో ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో వారు కేవలం ఆటోకి డబ్బులు చెల్లి వైద్యం చేయించుకునేంత స్తోమత కూడా లేని వాళ్ళు కూడా పేదరికం దిగున ఉన్నారు. అలాంటి వారిని మనసులో పెట్టుకొని మేము ఈ ఉచిత వైద్య శిబిరం ఈ మున్సిపల్ పాఠశాలలో కండక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా సమాజంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల వల్ల చాలామంది ఆర్థిక భారంతో ఇబ్బంది పడుతూ కనీసం వేతనాలు కూడా చేసుకునే పరిస్థితుల్లో ఉన్నారు. మా ముఖ్య ఉద్దేశం బడుగు బలహీన వర్గాలకి సేవ చేయటం, పేదవాళ్ళకి మంచి చేయటం, వారి పురోగతిని ముందుకు తీసుకెళ్తాం. చేసిన హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సభ్యులు మన నాగరాజు గారు, ఇంకా మిత్రులు మర్యాదాస్ గారు, ఇంకా హ్యాపీ హాస్పిటల్ సిబ్బంది అందరికీ కృతజ్ఞతలండి. మన పాఠశాలలో ఇట్లా ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తామని నాగరాజు గారు 10 రోజుల ముందే మనకి ఇన్ఫామ్ చేసి ఉన్నారు. అలాగే పిల్లలందరికీ చెప్పుకున్నాము. ఈరోజు చక్కగా పిల్లలందరినీ హ్యాపీ హాస్పిటల్ డాక్టర్ గారు పరీక్షించి మందులు కూడా ఇచ్చి ఉన్నారు. ఈరోజు ఈ క్యాంప్ ఇక్కడ నిర్వహించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. పిల్లలకి చిన్న జలుబు, దగ్గు, కాఫ్, ఇట్లా జ్వరము, కొంతమంది పిల్లలకి మమ్స్ కూడా ఉన్నాయి. డాక్టర్ గారు పరిశీలించి ఏదైనా అవసరమైతే హాస్పిటల్కి రమ్మన్నారు. ఫ్రీగానే హాస్పిటల్లో ట్రీట్ చేస్తున్నారు. జనసేన ఉమ్మడి కూటమి గెలిపే లక్ష్యం కావాలని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో ఎన్నో అవమానాలను చవి చూసాం, వాటిని ఓర్పుగా భరించాం. అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల కోసం పనిచేశాం. ఈ మధ్యకాలంలో వస్తున్న పుకార్లను ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దని, వైసీపీ మన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకే సీట్ల గొడవకు తెరలేపిందని, రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన ఉమ్మడి కూటమి గెలిపే లక్ష్యం కావాలని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. పట్టణంలోని 20వ వార్డులో పలు వార్డులకు సంబంధించిన పార్టీ శ్రేణులతో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
తెనాలి నియోజకవర్గంపై ఎన్నికల బరిలో ఉండే పార్టీలపై వస్తున్న పుకార్లు నమ్మవద్దని పార్టీ శ్రేణులను బలోపేతం చేసేలా ఆయన ప్రసంగించారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే తెనాలిలో పేదల కడుపు నింపేందుకు ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లను మూయించి వారి కడుపు కొట్టిందని తెలిపారు. అన్నా క్యాంటీన్లను పార్టీ శ్రేణులు దాతల సహకారంతో కొనసాగిస్తూ వస్తున్నామని వాటిని తొలగించేందుకు కూడా వైసీపీ నాయకులు యత్నించగా పార్టీ శ్రేణులు ఐకమత్యంగా నిలిచారని గుర్తు చేశారు. అమరావతి రాజధానిగా ఉండాలనే సంకల్పంతో మున్సిపల్ కార్యాలయం ఎదురుగా నిరసన కార్యక్రమాలు చేపడితే వాటిని అడ్డుకునేందుకు దీక్షా శిబిరానికి కూడా నిప్పు పెట్టి తగలబెట్టేందుకు చేసిన కుట్రలను గమనించాలని కోరారు. మరో 2 నెలల్లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైసీపీ మన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే కుట్రలకు పూనుకుందని విమర్శించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని గ్రామ, పట్టణ వార్డులోని ప్రతి ఇంటికి తెలుగుదేశం, జనసేన ఉమ్మడి మినీ మేనిఫెస్టోను ప్రజలందరికీ తెలిసేలా ప్రచారం చేయాలని సూచించారు. మన ఆత్మీయ సమావేశానికి అంటే కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు జరిగే వ్యాపారస్తులు కానీ వ్యాపార సంఘాలు కానీ ఏ రోజు కూడా ఈ 5 సంవత్సరాల్లో మేము తృప్తిగా ఉన్నామనే భావన ఈ పార్టీ వల్ల కానీ ఈ ముఖ్యమంత్రి వల్ల కానీ ఎక్కడైనా కలిగిందా అనేది మనం ప్రశ్నించుకుంటే 100కి 100% కాదు అని చెప్పి మన మనస్సాక్షి చెప్పే అంశం. అంటే ప్రపంచానికి నాగరికత నేర్పినటువంటి ప్రాంతం తెనాలి అయితే ఈ తెనాలి ప్రాంతంలో గంజాయి, యువకులను నిర్వీర్యం చేయడం, కల్తీ మద్యాన్ని అమ్మించడం, గుట్కాలు అమ్మించడం, పేకాట క్లబ్బులు, వాటికో క్లబ్బు. ఏదో నిన్నదాకా బాగున్నాడు కదా రాజా, ఆయన ఏంటి మధ్య బాగట్లేదంటే ఏమైపోయాడో తెలియట్లా, డబ్బెడిపోతుందో తెలియట్లా. అన్ని రకాలైనటువంటి విద్యలు నేర్పించే ప్రాంతం అయిపోయింది ఇక్కడ. ఆ రోజున గౌరవ మర్యాదలకు పుట్టినీళ్ళు ఏదే అంటే తెనాలి. ఇవాళ ఏ రకంగా తెనాలి, ప్రాంతాలకు కూడా తెనాలి. నోరు తెరిస్తే ఏమైతే తెనాలి. లేకపోతే మన ఆస్తులు కాపాడుకోవడంలో మనం ఏ రకంగా కాపాడుకోవాలో తెలియనటువంటి తెనాలి. కాపాడుకోవడానికి నలుగురు ముందుకెళ్ళినా కూడా కులతత్వాన్న మతత్వాన్న రెచ్చగొట్టి ఇవాళ మన మీద తిరగబడే తెనాలి అయిపోయింది. ఇలాంటి తెనాల్లో మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం. ఇక పైన నా తండ్రి సమానులు తులసిదాస్ గారు ఆ రోజు కాదు ఈ రోజు ప్రతిపక్షంలో ఉండాలి. వాళ్ళు నిరూపించమనండి. నేను అడుగుతా ఉన్నా, ఎవరిని కుమార్ గారిని కొట్టారని చెప్పి మన మధ్యలో చాలా ప్రచారం చేశారు. నేను ఇవాళ అడుగుతున్నా, వాళ్ళని ప్రమాణం చేయమనండి, లేకపోతే చెప్పిన వాళ్ళని ప్రమాణం చేయమనండి, ఎవరినైనా సరే. ఎవరు నేను అసలు వాళ్ళనే ప్రమాణం చేయమనండి. నేను చూశాను, లేకపోతే నాకు తెలిసింది, నేను ప్రమాణం చేస్తానని చెప్పి ఈ కనికా పరమేశ్వరి అమ్మవారి ముందల ప్రమాణం చేస్తే నేను అసలు మళ్ళీ రాజకీయ చొక్కా అయ్యాను. దమ్ము, ధైర్యం, నీతి నిజాయితీకి మారిపోయారుగా చెప్తున్నా. ఎవరైనా సరే. ఎందుకండి గెలవటానికి అంటే మీరు గెలవడానికి చేయని పని అంటూ ఉందా అని నేను అడుగుతా ఉన్నా. ఫేక్ ఓట్లు పెట్టారు. 17,900 ఓట్లు ఫేక్ ఓట్లు. ఎట్లా పెట్టారు? వెంకటరత్నం ఓటు 19వ వార్డులో ఉంది. ఇదే వెంకటరత్నం ఓటు 25వ వార్డులో ఉంది. ఇదే వెంకటరత్నం ఓటు 32వ వార్డులో ఉంది. ఇదే వెంకటరత్నం ఓటు మాత్రం ఖచ్చితంగా జగన్ ఓటే. జగన్ ఓటు ఖచ్చితంగా వేస్తాడని తెలిసి ఇతరులకు 2 ఓట్లు పెట్టించారు. ఆ రకంగా 17,900 ఓట్లని
మనం మొట్టమొదటిగా ఐడెంటిఫై చేసింది రాష్ట్రంలో మనమే. ఆ రకంగా చేసిన దాన్ని బట్టి 30 లక్షల ఓట్లు. వీళ్ళు గెలిచింది ఎంత అంటే 27 లక్షలు తేడాతో గెలిచారు. 30 లక్షలు దొంగ ఓట్లు వేసుకొని గెలిచారు. ఈ రకమైనటువంటి దోపిడీ కార్యక్రమం, ఈ రకమైనటువంటి దొంగాట కార్యక్రమం, ఈ రకమైనటువంటి అబద్ధాల కార్యక్రమం, పైగా ఏంటంటే భయపెట్టే కార్యక్రమం. ఏమిటది అంటే ఎవరిని భయపెడతారు మీరు? ఎంతమందిని భయపెడతారు? ఏ రకంగా భయపెడతారు? ఈ రకమైనటువంటి కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు మనని దోచుకున్నటువంటి, బాధించినటువంటి అణువణువున కూడా మన ఆవేదనని ఎవరికి వ్యక్తం చేయలేనటువంటి పరిస్థితుల్లో ఈ 5 ఏళ్ళు పాలన జరిగిందా లేదనేది ఒకసారి మీ అందరూ కూడా హృదయపూర్వకంగా ఆలోచించాల్సినటువంటి తరుణం అని చెప్పి మనం చేస్తాం. ఇప్పుడు మీరే ఆలోచించండి, రైతు వారీగా మీ దగ్గరికి రకరకాలుగా వాళ్ళు వస్తూ ఉంటారు. ఈ 5 ఏళ్ళు ఎంత వ్యాపారం తగ్గింది అనేది మీకు అర్థమవుతూ ఉంటుంది. ఎందుకు తగ్గింది అనేది కూడా మేమేం చెప్పవసరంలా. మీరు అంచనా వేయగలిగినటువంటి సత్తా, సమర్థత కలిగినటువంటి వ్యక్తులు. తెలుగుదేశం పార్టీ యొక్క గొప్పతనం ఏంటంటే ఇది కార్యకర్తల కర్మాగారం. తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం అనేది చెక్కు చెదరినటువంటి పార్టీ. ఇప్పుడు ఒక చిన్న విరామం.